తమిళనాడులో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ ఓ మాస్టర్ ప్లాన్ వేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే బీజేపీ అన్నాడీఎంకే మధ్య పొత్తు కుదరగా ఆ కూటమిలోకి విజయ్ టీవీకేను చేర్చుకోవాలనే యోచనలో మోదీ ఉన్నట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. తమిళనాడులో బీజేపీ టీవీకే మధ్య పొత్తు కుదిర్చే బాధ్యతను ప్రధాని మోదీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై పెట్టినట్లుగా టాక్ వినిపిస్తోంది. తమిళనాడులో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ కూటమిని తమిళనాడులో బలోపేతం చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. తమిళనాడులో అన్నాడీఎంకే బీజేపీ కూటమిని మరింతగా బలోపేతం చేసేందుకు ప్రధాని మోదీ ఓ పెద్ద ప్లానే వేసినట్టు తెలుస్తోంది. అన్నాడీఎంకే బీజేపీ కూటమిలో విజయ్ టీవీకేను చేర్చుకోవాలని మోదీ భావిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అందులో భాగంగానే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను మోదీ రంగంలోకి దింపినట్టు పొలిటికల్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. బీజేపీ నాయకురాలు తెలంగాణ మాజీ గవర్నర్ తమిళసై ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో పొత్తును టీవీకే అధ్యక్షుడు విజయ్ తోసిపుచ్చలేదని తమిళసై చేసిన వ్యాఖ్యలు తమిళ రాజకీయాల్లో సరికొత్త చర్చకు తెరలేపాయి. ఎన్డీఏలో టీవీకే చేరే అవకాశం ఉందని తమిళసై అభిప్రాయపడ్డారు. డీఎంకేను ఓడించడానికి సారూప్య పార్టీలు చేతులు కలపాలని తమిళసై కోరడంపై రాజకీయ వర్గాల్లో చర్చకు తావిచ్చింది. తమిళనాడులో ఇటీవల మురుగ భక్తరల్ మానాడు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. హిందూ సంస్థలు బీజేపీ సంయుక్తంగా కార్యక్రమాన్ని నిర్వహించగా రాజకీయ నాయకులతో పాటు ప్రజలు భారీగా తరలివచ్చారు. మురుగన్ సమావేశంలో పాల్గొన్న ప్రతినిధుల 6 తీర్మానాలు ఆమోదించారు. మురుగన్ కొండలను రక్షించాల్సిన అవసరంతో పాటు పలు ప్రతిపాదనలను అంగీకరించారు. అయితే ఈ కార్యక్రమంలో జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం పాల్గొన్నారు. మురుగ భక్తరల్ మానాడు కార్యక్రమంలో పాల్గొన్న పవన్ తమిళ ప్రజల నుంచి భారీ ఎత్తున స్పందన లభించింది. మురుగన్ మానాడు కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. హిందువుగా ఉండకూడదా అని పవన్ ప్రశ్నించారు. హిందువుల దేవుళ్లను అవమానిస్తున్నారని, అదేంటని ప్రశ్నిస్తే సెక్యులరిజం అంటున్నారని పవన్ మండిపడ్డారు. హిందువుల దేవుళ్లను అవమానించిన వారికి తగిన శాస్తి తప్పదంటూ పవన్ హెచ్చరించారు. మానాడుపై రాజకీయాలు చేయడం తగదని పవన్ హితవు పలికారు. దయచేసి మమ్మల్ని రెచ్చగొట్టకండి అని పవన్ అన్నారు. మేము శాంతంగా ఉన్నామని, మమ్మల్ని అసమర్థులు అనుకోవద్దన్నారు పవన్ కళ్యాణ్. మానాడులో కీలక నిర్ణయం తీసుకుందాం, హిందువులను అవమానించే వారికి మనమేంటో చూపిద్దామని పవన్ వార్నింగ్ ఇచ్చారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఎన్డీఏలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటులో పవన్ కళ్యాణ్దే కీలక పాత్ర అంటే అతిశయోక్తి కాదు. టీడీపీ బీజేపీల మధ్య సయోధ్య కుదిర్చి కూటమి ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు పవన్. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంలో పవన్ పాత్ర మరువలేనిది. అందుకే పవన్ కళ్యాణ్ పై ప్రధాని మోదీ తరచుగా ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే పవన్ కి సినిమా నటుడు కావడంతో ఆయనకు తమిళనాడులో కూడా అభిమానులున్నారు. అందుకే ప్రధాని మోదీ పవనాస్త్రం ప్రయోగించడం ద్వారా తమిళనాడులో బీజేపీ కూటమిని మరింత బలపరిచేందుకు ప్రయత్నిస్తున్నట్లు పొలిటికల్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. బీజేపీ నాయకురాలు తమిళసై బీజేపీ టీవీకే మధ్య పొత్తుకు సంబంధించి వ్యాఖ్యలు చేసిన సమయంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తమిళనాడులో పర్యటించడం వంటివి ప్రధాని మోదీ ప్రణాళికలో భాగంగానే జరుగుతున్నట్టు తెలుస్తోంది. తమిళనాడులో బీజేపీ అన్నాడీఎంకే పార్టీల మధ్య పొత్తు కుదరడంతో ఇక కూటమిలోకి విజయ్ టీవీకేను తీసుకురావడం ద్వారా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సులువవుతుందని ప్రధాని మోదీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే విజయ్ను ఎన్డీఏ కూటమిలోకి తీసుకువచ్చే బాధ్యతను స్వయంగా పవన్ కే మోదీ అప్పగించారనే టాక్ సైతం వినిపిస్తోంది. ఇటీవలి పరిణామాలు సైతం ఈ ఊహాగానాలకు బలం చేకూరుస్తున్నాయి. ఒకవేళ పవన్ గనక టీవీకేను బీజేపీ అన్నాడీఎంకే పార్టీలతో జట్టు కట్టించేలా ఒప్పిస్తే ఎన్డీఏ కూటమి బలం మరింత పెరగడం ఖాయం. నటుడు విజయ్ టీవీకే పార్టీని ఏర్పాటు చేసినప్పటి నుంచి డీఎంకేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు బీజేపీపై కూడా విమర్శలు చేశారు. ముఖ్యంగా త్రిభాషా విధానం, డీలిమిటేషన్ వంటి విషయాల్లో కేంద్రాన్ని విజయ్ హెచ్చరించారు. తమిళనాడు ప్రయోజనాల కోసం విజయ్ ఎన్డీఏ ప్రభుత్వంపై విమర్శలు చేసినప్పటికీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పనిచేయనంత శత్రుత్వం అయితే ఆ రెండు పార్టీల మధ్య లేదు.
అదే సమయంలో డీఎంకేను ప్రధాన ప్రత్యర్థిగా విజయ్ విమర్శలు గుప్పించడం కూడా పరోక్షంగా బీజేపీ టీవీకే పొత్తుకు లైన్ను క్లియర్ చేస్తుంది. అదే సమయంలో పవన్ కళ్యాణ్ ద్వారా విజయ్ను అప్రోచ్ అవుతూ బీజేపీ టీవీకే మధ్య పొత్తుకు బీజేపీ ప్రయత్నిస్తుండడం కూడా కొంతమేర కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. విజయ్, పవన్ ఇద్దరూ కూడా సినిమా నటులే. అదే సమయంలో వారిద్దరూ కూడా రాజకీయాల్లోకి రావడంతో వారి మధ్య గతంలో ఉన్న పరిచయం కూడా బీజేపీ టీవీకే మధ్య పొత్తు ప్రతిపాదనను సులభతరం చేస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ బీజేపీతో టీవీకే పొత్తు కుదుర్చుకోవాలని ప్రతిపాదన తీసుకువస్తే విజయ్ అందుకు ఒప్పుకుంటారా లేదా అన్నది మాత్రం సస్పెన్స్. ఒకవేళ బీజేపీతో పొత్తుకు టీవీకే అంగీకరిస్తే బీజేపీ, టీవీకే, అన్నాడీఎంకేతో పాటు పవన్ కూడా వారితో జట్టు కడతారు. వచ్చే ఎన్నికల్లో పవన్ జనసేనను సైతం తమిళనాడు నుంచి బరిలోకి దింపే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎలాగూ ఎన్డీఏ కూటమి తరపున పవన్ కళ్యాణ్ ప్రచారం చేసే అవకాశం ఉంటుంది. ఏపీలో కూటమి ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్ ద్వారా తమిళనాడులో ఎన్డీఏ కూటమిని బలోపేతం చేయాలని ప్రధాని మోదీ భావిస్తున్నట్టు ప్రచారం సాగుతోన్న నేపథ్యంలో ఆయన ప్రయత్నం ఏ మేరకు నెరవేరుతుందనే దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. గతంలో ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల మధ్య పొత్తు కుదర్చడంలో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించగా, తమిళనాడులో బీజేపీ, అన్నాడీఎంకే కూటమితో టీవీకే జట్టు కట్టేందుకు పవన్ ను మోదీ రంగంలోకి దింపినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఒకవేళ ఇదే నిజమైతే పవన్ కళ్యాణ్ అన్నాడీఎంకే, బీజేపీ, టీవీకే పార్టీలను ఒకే గొడుగు కిందకు చేర్చుతారా లేదా అన్నది చూడాలి.